విష నివృత్తికి దోహదపడే సౌందర్యలహరి 20వ శ్లోకం పూర్తి అర్థం, వివరణ, ఉపాసన యంత్రము మరియు ఉపాసన విధానముతో. కిరంతి మంగేభ్యః కిరణనికురంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ప్రతిపదార్థం. యః సాధకులు ఎవరైనా గాని అంగేభ్య శరీర భాగాల నుండి కిరణ నికురుంబామృత రసం వెలుగుల కుప్ప నుండి స్రవించే అమృతం త్వాం కిరంతీం వర్షిస్తూ నిన్ను హిమకర శిలామూర్తిం ఇవ చంద్రకాంత శిలల చేత రూపొందించబడిన నీ దేహాన్ని అదత్తే హృది మనసులో సంభావిస్తున్నారో నః వారు సర్పణాదర్పం పాముల పొగరు శమయతి అనచే శకుంతాధిప ఇవ గరుడుని పోలిక వలె జ్వరప్లుష్టాన్ జ్వరపీడితులను సుధాధారశిరయ అమృతధారకు ఆధారభూతమైనట్టి దృష్ట్యా చూడటం చేత సుఖయతి శమింపచేస్తున్నాడు లేదా సుఖం కలిగిస్తున్నాడు. దీనిలో పాముల పొగడునే జ్వరపీడితులుగా, అమృతధార అనే చూపు గరుడినిగా పోలిక తెచ్చి అందం చేకూర్చారు శంకరాచార్యుల వారు. భావం. జగజ్జనని కరచరణాది అవయవముల నుండి ప్రసరించు కిరణపుంజము నుండి జనించిన అమృతరసమును వర్షించుచుండు నిన్ను ఏ సాధకుడు చంద్రకాంతమణిచే నిర్మితమైన దేహము గల ప్రతిమ వలె హృదయమున ధారణ చేసి ధ్యానించునో ఆ సాధకుడు విషసర్పముల దర్పమును గరుత్మంతుని వలె శాంతింపచేయును. జ్వర తీవ్రతల వలన తాపమును పొంద రోగులకు అమృతధార స్రవించు నాడి వంటి చల్లని చూపు మాత్రము చేతనే ఆ తాపమును, జ్వర బాధను తొలగించి సుఖమును కలుగజేయును కదా. వివరణ. ఇంతకు ముందు శ్లోకమైన ముఖం బిందుం కృత్వా అనే శ్లోకంలో చెప్పుకున్నట్లుగా అంబిక యొక్క పరిచారికలైన వాగ్దేవతలు చంద్రకాంత శిలల వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారని వర్ణించబడింది. ఈ శ్లోకంలో అంబిక అదే వర్ణంలో ధ్యానించబడటం సూచితమవుతోంది. ముందు శ్లోకంలో చంద్రకాంత శిలను చెప్పడానికి శశిమణి శిల అన్న పదం వాడబడింది. శశమంటే కుందేలు. చంద్రునిలో ఉన్న మచ్చ కుందేలుని పోలి ఉంటుందని చెప్పబడుతుంది కదా. అందువలన చంద్రుడు శశి అని పిలువబడతాడు. అలాగే చంద్రుడు అమృతం కురిపిస్తాడనే సంప్రదాయాన్ని అనుసరించి సుధాకరుడని, మంచు ఉత్పత్తికి కారకుడని నమ్మబడటాన హిమకరుడని పిలువబడతాడు. ఈ శ్లోకంలో చంద్రుడు హిమకరునిగా పిలువబడ్డాడు. హిమకర శబ్దాన్ని వాడటంలో శంకరాచార్యుల వారు మనకు అంబిక వసించే స్థలాన్ని గుర్తుకు తెస్తున్నారు. ఆమె హిమాలయాలలోని కైలాస పర్వతంపై నివసిస్తోందని. చంద్రకాంత శిలల వర్ణంలో ధ్యానించబడే ఆ తల్లి చంద్రుడు కురిపిస్తాడని చెప్పబడుతున్న అమృతమును ధారలుగా తన క్రీగంటి చూపుతో ప్రవహింపచేస్తుంది. అంతటి ఆమె చేయడంలో ఆశ్చర్యమేమున్నది? ఆమెను అలా భావించే భక్తులు తన దృక్ప్రసారంలో అమృతపు కాల్వలు ప్రవహింపచేయగలరనడం ఈ శ్లోకపు ప్రత్యేకత. మానవులు అనేక విధములైన శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. మా వంటి వారి వద్దకు వచ్చే భక్తులలో 4/3 మంది అటువంటి రుగ్మతల నుండి ఉపశమునకై ప్రార్థిస్తూ ఉంటారు. ఆచార్యుల వారు
లక్షోపలక్షలుగా భక్తులు ఇటువంటి రుగ్మతల ఉపశమనము కొరకై ప్రార్థించి ఉండాలి. వారికి అటువంటి రుగ్మతలను ఉపశమింపజేసే సామర్థ్యం ఉంది, చేసే ఉంటారు. అయితే రాబోయే తరముల వారి ఇక్కట్లను ఉపశమింప చేయడం ఎలా? ఒక మహాపురుషుని నేరుగా కరచరణ అవయములతో దర్శించినప్పుడు వారు వివిధ లక్షణములను మనం గుర్తించగలుగుతాం. ఆయన ఒక జ్ఞానే కావచ్చు. మన ప్రార్థనతో ప్రేమైకమూర్తి, మాతృమూర్తి, మాతృవాత్సల్యభరితులు అయిన ఆ మహాపురుషునిలో మనకు సమస్త ఐహిక ఆయుష్మికత ప్రసాదించగలిగే లక్షణం చూడగలుగుతాము. ఆయన దానికై ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మన ప్రార్థనలన్నీ ఆయన ఆశీస్సుల వలన ఫలవంతమవుతున్నాయి. కొంతమంది సిద్ధపురుషులు శరీర త్యాగానంతరము కూడా ఐహిక వాంఛా పరిపూర్తికి ప్రార్థించబడిన సాధారణంగా జ్ఞాని దేహాన్ని వదిలిన తర్వాత జ్ఞాన సంసిద్ధికి మాత్రమే ప్రార్థించబడటం మనం చూస్తున్నాం. దేహ త్యాగానంతరము ఆచార్యుల వారు ఆ విధముగా జ్ఞాన సంసిద్ధికై మాత్రమే ప్రార్థించబడుతున్నారు. అందువలననే రాబోయే తరాల వారు తమ ఇచ్ఛా పరిపూర్తికై ప్రార్థనలు సలపడానికి అనుకూలంగా వారు అనేక దేవతామూర్తులను వివిధ ప్రయోజనములకై ప్రీతులను చేసే విధముగా స్తోత్రములను చేసి మనకు అందించారు. అవి భౌతిక ప్రయోజనములను సమర్థవంతంగా ప్రసాదించగల మహత్వము గలవి. సంగీత సిద్ధికి, పుత్రప్రాప్తికి, ఎక్కడో ఉన్నవారి ఆరోగ్యమునకు, పరకాయ ప్రవేశమునకు, భూత ప్రేత పిశాచాదులను తరిమి కొట్టడానికి, గృహ బాధలను తొలగించడానికి సమర్థములైన శ్లోకములనెన్నో ఈ స్తోత్రములో ఉన్నవి. కొన్ని శ్లోకములు జ్ఞానభూమికి అత్యంత సమీపమునకు తీసుకుని వెళ్ళగల సమర్థత కలిగి ఉన్నవి. మరి ఏ కోరికగా లేకుండా జపిస్తే ఆ జపించే వారి పరిణితిని అనుసరించి అంబిక సగుణ నిర్గుణ గుణములలో అతనికి సాక్షాత్కరిస్తుంది. మొదటి శ్లోకము, తుది శ్లోకము సర్వసిద్ధిప్రదములుగా గ్రహించాలి. కొన్ని శ్లోకములు జపిస్తే ఫలితం ఆ శ్లోక భావంలోనే మనకు లీలగా గోచరిస్తుంది. ఆచార్యుల వారు ఈ శ్లోకానికి ఈ సిద్ధి అని ప్రత్యేకంగా చెప్పలేదు. అర్థాన్ని బట్టి ఆ శ్లోకానికి ఏ ఫలం ఉంటుందో ఊహించవచ్చు. కొద్ది శ్లోకములలో మాత్రం ఫలం సృష్టిపరచబడింది. ప్రస్తుత శ్లోకం అటువంటి వానిలో ఒకటి. ఇక్కడ కూడా అంబికను ఫలానా రూపంలో ధ్యానించిన వారికి ఫలానా ఫలితం లభిస్తుందని చెప్పబడింది. కానీ ఈ శ్లోకం జపించినందువలన అటువంటి ఫలితం సిద్ధిస్తుందని చెప్పబడలేదు. ఆచార్యుల వారికి నేరుగా శిష్యులు, తర్వాత వచ్చిన శిష్య పరంపరలోని వారు ఈ శ్లోకం జపిస్తే ఈ ఫలితం సిద్ధిస్తుంది. దీనిని ఫలానా యంత్రపు సాన్నిధ్యంలో, ఇంత సంఖ్యలో, ఇన్ని రోజులలో, ఈ నియమాలతో జపిస్తే ఈ ఫలితాలు సిద్ధిస్తాయని నిర్దేశించారు. అర్థాన్ని బట్టి ఆ శ్లోకం ఏ ఫలితాన్ని ఇస్తుందో ఊహించవచ్చని ముందు చెప్పుకున్నాం కదా. ఉత్తమ శ్రేణికి చెందిన భక్తుడు, అమ్మా నిన్ను అది ఇవ్వు, ఇది ఇవ్వు అని నేను అడగను. నాకేది మంచిది అని నీవు అనుకుంటే అది ఇవ్వు. నువ్వు ఏది ఇయ్యకపోయినా పర్వాలేదు. నా ఆనందం కోసం ఈ స్తోత్రంలో నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను అనుకుంటాడు. అయితే అంబిక మనమేది కోరితే అది ప్రసాదిస్తుంది. శ్లోకం యొక్క అర్థము శబ్దము యొక్క అర్థానికి ఈ రకమైన సంబంధం చెప్పవచ్చు. అయితే ఈ శ్లోకం జపించడం వలన రోగాలు ఉపశమిస్తాయని చెప్పబడింది. కారణం ఈ శ్లోకంలో కూర్చబడిన శబ్దముల యొక్క మహిమ. ఇంతవరకు జ్వరం ఉపశమింపజేయగలవి, విషాన్ని హరించగలవి అయిన శ్లోకములు ఉదహరించలేదు. కిరంతీమంగేభ్య కిరణ నికుటుంబామృతరసం. అంబికను శరీరం నుండి కిరణ రూపంలో అమృతం స్రవిస్తున్నట్లుగా ధ్యానించాలి. ఆమె హిమకర శిలామూర్తి, చంద్రకాంత శిలవలే ప్రకాశిస్తుంది. చంద్రకాంత శిలవర్ణం ఎటువంటిది? శుద్ధ నిర్మలమైన స్ఫటికంలో చంద్రకాంతి ఎలా ప్రతిఫలిస్తుంది? చల్లగా, కాంతిమంతంగా, అతి మనోహరంగా ప్రతిఫలిస్తుంది కదా. అంబికను
ఆ విధంగా అమృత కిరణములు వెదజల్లే చంద్రకాంత శిలలో చేయబడిన మూర్తిగా భావన చేయాలి. ఆమె మంచును కురిపించే చంద్రుని కాంతికి కరిగిపోయే స్వచ్ఛమైన చంద్రకాంత శిలావరణంలో ఉంటుంది. ఆమె రోమరోమం నుండి చల్లటి అమృత కిరణాలు వెదజల్లబడతాయి. ఈ ఆలోచనే ఒళ్ళు కాలిపోతున్నంత జ్వరం వస్తున్న రోగికి ఒక ఆస్వాదనను ప్రసాదిస్తుంది కదా. ఈ రకంగా అంబికను అమృతమూర్తిగా ధ్యానించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతం మరి విషానికి విరుగుడు కదా. మరి అటువంటి వానికై విషప్రభావం ఏమి ఉంటుంది? విషానికి అమృతం వ్యతిరేకమైనదైతే విషాన్ని నింపుకున్న పాముకు వ్యతిరేకమైన వాడు గరుత్మంతుడు. ఉపాసనా విధానం. అష్టకోణాలు అష్టభుజి ఆకృతిలో ఉన్న విధంగా 2 సమచతురస్రాల అమరిక గల పైన యంత్రాన్ని అష్టత్రిశూల సహితంగా ఒక రాగి ఫలకం మీద చెక్కించి 45 రోజులు అర్చించాలి. కిరంతిమంగేభ్య అనే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 2000 సార్లు జపించాలి. అటుపైన ఆ యంత్రాన్ని అంగుళీకంగా ధరించాలి. ఈ ఉంగరం ధరించిన వ్రేలు నీటిలో కానీ ముంచి ఆ జలాన్ని విషబాధకు గురైన వ్యక్తికి జల్లితే అతడికి విషం దిగిపోతుంది. మొత్తం 90,000 సార్లు ఈ శ్లోకాన్ని నిష్ఠగా జపించిన వారికి జీవితంలో ఎన్నడూ విషబాధ కలుగదు. ఇదే యంత్రాన్ని భస్మం మీద లిఖించి దాని ఎదుట 1000 సార్లు శ్లోక జపం చేసి జలంలో కలిపి తాగించిన శరీరంపై చల్లిన విషబాధ అంతరిస్తుంది.